మండలం గురుదేవ ట్రస్ట్ను సందర్శించిన హర్యానా గవర్నర్. కొత్త వలస గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవల అద్భుతమని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కొత్త వలస మండలంలోని మంగళపాలెం గ్రామంలో ఉన్న శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ను సందర్శించే వికలాంగులకు కృత్రిమ అవగాహన పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం అద్భుతమని, పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగులకు కృత్రిమ అవగాహన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకు, ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ స్థానంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానంతో పాటు ప్రశంసా పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్ ఒక్కటే టచ్ చేయలేదు. అన్ని ఆయనకి యోగాలో అత్యున్నతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. ఆయన కార్యకర్త అయినటువంటి మా కొత్త వలస డబ్బులతోనే కాదు, మనసుతోనే భగవంతుని దర్శనం వస్తుంది. కాబట్టి ఆయన మనిషి మనసున్నటువంటి వ్యక్తి, విశ్వాసమైనటువంటి వ్యక్తి, నిస్వార్థమైనటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఎంతమంది నిర్మాణమైతే మన భారతదేశము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2047లో వికసిత భారత్ చేయాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇలాంటి మహానుభావులు ఎంతమంది ముందుకు వస్తే అంత తొందరగా వికసిత భారత్ వస్తుందని నేను మీకు సమానంగా తెలియజేస్తాను. మన శక్తులు, ఇచ్చిన శక్తులు, మిత్రుల శక్తులు ఈ దేశంలో అశాంతి నిర్మాణం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.